న్యాయమైన కోరికలు తీర్చే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఎండీకి వచ్చి అలాగే లేబర్ కమిషనర్ కూడా సమ్మెకు నోటీస్ ఇచ్చే సందర్భం కూడా కనబడుతుంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ నాయకులు ఉన్నారు. వానేడుపై చెప్పండి, సమ్మె ఆవశ్యకత ఉందంటారా లేకపోతే ప్రభుత్వం స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారా? మేము ఈరోజు ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఏదైతే 24 తారీఖు ఫిబ్రవరి 24 తారీఖు నాడు ఏదైతే చెలో సెక్రటరియట్ ప్రోగ్రామ్ ఇందిరా పార్క్ దగ్గర సక్సెస్ అయింది, మరి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం మీద మాకు వ్యతిరేకత ఏమాత్రం లేదు. లేకపోయినప్పటికీ మొట్టమొదటిసారిగా ఏదైతే 6 గ్యారంటీల్లో భాగంగా ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం రాగానే మహిళ ఏదైతే ఉందో మహాలక్ష్మి స్కీము 6 గ్యారంటీలు అమలు కాకపోయినప్పటికీ ఏకైక గ్యారంటీ ఏదైతే ఉందో మేము మహాలక్ష్మి సక్సెస్ చేసినాం. ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకొచ్చి ఇలా ప్రజల్లో ఒక వ్యతిరేకత లేకుండా ప్రజల్లో ఉన్నది అని అంటే ఆర్టీసీలో ఉన్నటువంటి మహాలక్ష్మి పథకం ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్పుకోదగ్గది. మరి ఇలా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆర్టీసీలో కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు మేము బాధనాతీతంగా ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలనో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మరి ఇలా యూనియన్లు లేక కార్మికులు అస్తవ్యస్తం అయిపోతున్నాం. మరి మా యొక్క హక్కులను ఏదైతుందో కాలరాసుకుంటూ ఇవాళ యాజమాన్యం మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగానే కార్మికులలో మరి కట్టలు దించుకున్నట్టుగా మరి ఇది రాజరికపు ప్రభుత్వం ప్రజాపాలన అని అర్థం కాని పరిస్థితుల్లో 24 తారీఖు నాడు మీ అందరి సమక్షంలో మీ సమక్షంలో కూడా మా యొక్క సత్తా మా బలాన్ని చూపడం తెలిసింది, మీ అందరూ ఎరిగిందే. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ రోజే మన జేఏసీ మాకున్నటువంటి ఆర్టీసీ జేఏసీ ఏదైతుందో మీరు మమ్మల్ని చర్చలకు విలువకపోయినట్లయితే మేము 13వ తారీఖు నాడు మేము సమ్మె నోటీస్ ఇస్తున్నామని చెప్పి ఆ రోజే ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు వరకు 20 రోజులు గడిచినప్పటికీ ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోగా మరి కనీసం పిలిచి మీ యొక్క సమస్యలు ఏమున్నాయి ఏం కావాలనే కనీసం కూడా అడిగినటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇవాళ జేఏసీ ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ సమ్మె నోటీసు యాజమాన్యానికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ దిశగా మేము జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో కార్మిక లోకం మొత్తం కట్టుబడి ఉన్నాం. మరి ఎందుకంటే ఆకలితో ఉన్నటువంటి లోకాలు మాకు రావాల్సిన 2 పిఆర్సీలు బాకీ ఉన్నాయి. 2021 పిఆర్సీ అట్లే ఉంది, 24 పిఆర్సీ అయిపోయింది. కనీసం మాకు ఎలాంటి అలవెన్సులు కూడా లేకుండా ఇలా ఒక గొడ్డు చాకిరిలాగా కార్మిక లోకం అంతా మేము మా నానా ఇబ్బందులకు గురవుతున్నాం. మరి ఆ దిశగానే ప్రతి ఒక్కరూ స్పందించారు. కార్మికుల్లో ప్రతి ఒక్కరికి ఇవాళ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వ్యతిరేకమే తప్ప ప్రభుత్వం మీద కాదు. మీరు మేనేజ్మెంట్ను ఏదైతే అధికారులను కూడా కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. డిపోలలో జరుగుతున్నటువంటి హరాస్మెంట్స్, సస్పెన్షన్స్ కావచ్చు, రిమూవల్ కావచ్చు, చాలా విపరీతంగా చిన్నదానికి కూడా రిమూవల్ సస్పెన్షన్ అనేది ఒక చిన్నపిల్ల ఆటలాగా అయిపోయింది. ఇవాళ ఎవరికి చెప్పుకున్నా తీరనటువంటి బాధలో ఉన్నాం. కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మా జేఏసీ లోపలికి పోయారు. మరి ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. మరి ఏదైతే కార్మికులకు రావాల్సిన బకాయిలు ఉన్నాయో మరి వెంటనే అవి తీర్చే విధంగా మరి ఒకేసారి కాకుండా దిశల వారీగా మాకు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈ మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, మేము సమ్మెలో పోవాలన్న ఆలోచన లేదు. కాకపోతే మీరు స్పందించాలి, మా జేఏసీని పిలిచి చర్చలు జరపాలి, మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి, యాజమాన్యం ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి అరాచకాలు ఏదైతున్నాయో కొంతవరకు అరికట్టాలి. ఇది ప్రజాప్రభుత్వం అన్నాం కానీ మరి విపరీతమైన ఈ హరాస్మెంట్లతోని ప్రజాప్రభుత్వం లాగా లేదు, మాకు అలాగ అనిపిస్తలేదు. మరి తక్షణమే మీరు కావాలంటే విజిలెన్స్ రిపోర్ట్ తీసుకోండి, ఏం జరుగుతున్నది ఈ 2 సంవత్సరాలలో డిపోలో మీరు విజిలెన్స్ రిపోర్ట్ తీసుకొని ఎంతమంది సస్పెన్షన్కు రిమూవల్కు గురయ్యారో మీరు ఒకసారి విజిలెన్స్ రిపోర్ట్ తీసుకొని మరి ఇది ఎందుకు జరుగుతుంది అనే దాని మీద ప్రభుత్వం చూడాలని చెప్పి మేము ద్వారా కోరుకుంటాం. అలాగే గత పోయిన సంవత్సరం నుంచి మీరు సమ్మెకు పోతామని కూడా చెప్తున్న నేపథ్యం ప్రభుత్వం ఏదో సాకులు చెప్పేసి మిమ్మల్ని అప్పటి మందం కన్విన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరి నాయకుల చేతుల్లో ఉందా లేకపోతే మీరే అంటే కార్మికుల చేతుల్లోకి వచ్చిందా? అంటే సమ్మెకు అంటే హక్కులు సాధించుకోకపోతే సమ్మెకి వెళ్తారంగా? కంపల్సరీ. గతంలో నాయకుల చేతిలో ఉండే కానీ ఇప్పుడు నాయకుల చేతిలో లేదు. నాయకులు ఒకవేళ తప్పుకున్న కార్మిక లోకం ఆగే పరిస్థితిలో లేదు. సమ్మెకు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు కార్మికులకు ఏదైతే డిపోలలో జరుగుతున్న హరాస్మెంట్కి ఇవాళ వ్యతిరేకం తప్ప ప్రభుత్వానికి కాదు. తక్షణమే మీ ప్రభుత్వం దిగి రావాలి, దిగి వచ్చి మాకు జేఏసీతో చర్చలు జరపాలి, మాకు జరుగుతున్న అన్యాయాల మీద చర్చించాలి. మరి ఎలాంటి ₹1 ఖర్చు లేనటువంటి యూనియన్లను వెంటనే పునరుద్ధరించాలి. మాకు డిపోలలో జరుగుతున్న సమస్యలు, మేము పడుతున్న ఇబ్బందులు మీ మేనేజ్మెంట్ దృష్టికి రావాలంటే యూనియన్లు కంపల్సరీ. మరి ఆ యూనియన్లను పునరుద్ధరించాలని కూడా మేము కోరుకుంటున్నాం.
మొట్టమొదటి మా యొక్క కోరిక ఏంటంటే మీరు 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి ప్రభుత్వంలో విలీనం. అది ప్రభుత్వంలో విలీనం అని చెప్పి 2.5 సంవత్సరాలుగా మరి ఇది కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వంలో విలీనము మరి మా దగ్గర ఇంతవరకు ఒక్కరు కూడా మరి మంత్రి గారు ఒకసారి 2 సార్లు త్వరలో అని మరి త్వరలోనే అయిపోతుంది. కానీ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి నోటికొంటి మేము ప్రభుత్వంలో విలీనం కానీ ఆర్టీసీ గురించి కానీ అసెంబ్లీలోన కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారి నోటికొంట ఆర్టీసీ కార్మికుల విషయం కానీ ఆర్టీసీ సంస్థ విషయం కానీ ఎక్కడ మేము వినలేదు. మరి తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మా యొక్క ఆవేదనను విని ఇప్పటికైనా ప్రభుత్వంలో విలీనం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటి వరకు చాలా మంది కూడా చనిపోతున్న నేపథ్యం కనబడుతుంది. ఉన్నవాళ్ళు ఏదైనా కానీ ఎప్పుడో ఇవాళ కాకుండా రేపైనా జీతం వస్తాం అనుకుంటారు. కానీ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వారికి పెన్షన్ కావచ్చు, ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా రాని పరిస్థితి కనబడుతుంది. ఏమంటారు దీన్ని? వాస్తవంగా ఏంటంటే రిటైర్మెంట్ ఉద్యోగులకు అసలు వెంటనే ఒక 1 మంత్ లేక సెటిల్మెంట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు పాపము పెళ్ళిళ్ళకి వచ్చిన కూతుర్లు ఉంటారు, ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, ఏదో ఒక సెటిల్మెంట్కు డబ్బు వస్తే ఉపయోగపడతా అనుకుంటారు. కానీ అంటే దరిద్రం ఏంటంటే గత 2-4 సంవత్సరాలకి వెళ్ళి అసలు సెటిల్మెంట్ కావడం లేదు. అసలు ఎందుకు ఎటుపోతే డబ్బులు ఎటుపోతున్నాయి? అసలు మేము ఇంత కష్టపడి పనిచేసి సేవ చేసిన తర్వాత రిటైర్మెంట్ అయితే మరి ఎందుకు ఇవ్వడం లేదు? మేము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వట్లేదు. అంత ఘోరైన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఈ డబ్బులు ఎటుపోతున్నాయి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం యజమాని కానీ ప్రభుత్వాన్ని కానీ. ఎందుకంటే మాకు రిటైర్మెంట్ రోజే అసలు వాస్తవంగా 90% డబ్బులు పూర్తి చేయాలి. ఆ విధంగా చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది. అలాగే హాస్పిటల్ తార్నాకకు సంబంధించిన హాస్పిటల్ ఫెసిలిటీస్ కరెక్టే ఉన్నాయా? ఎట్లా ఉంది? అసలు వాస్తవంగా తార్నాక హాస్పిటల్ ఫెసిలిటీ కరెక్ట్ లేవు. ఎందుకంటే డాక్టర్లు ఉంటారు, ఏదంటే ఇట్లా చూసుకుంటా మెడిసిన్ రాస్తుంటారు. వాస్తవంగా ఏంటంటే చేయబట్టారు, అసలు ఏంగా తెలుసుకోకుండా మీరు వెళ్ళండి మీకు ఏం కాదని చెప్పి పంపిస్తుంటారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చాలా మా కుటుంబంలో చూసినాం. మాకు ఎంత సెపరేట్గా మా భార్య ప్రాబ్లం అవుతుంటే డాక్టర్ అంటే ఏం లేదా మా దీనికి ఏమైతే అని చెప్పేసి పంపిస్తారు. అసలు ఎందుకు అసలు ఆర్టీసీ హాస్పిటల్ ఎందుకు అనేది మేము అడుగుతున్నాం. ఎందుకంటే హెల్త్ కార్డుల పరిస్థితి వాస్తవంగా మాకు కూడా గవర్నమెంట్ హెల్త్ కార్డులు ఇవ్వాలి. వేరే హాస్పిటల్ అయినా కార్పొరేట్ హాస్పిటల్ మేము ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఖచ్చితంగా తార్నాక హాస్పిటల్ ఖచ్చితంగా మా న్యాయం జరుగుతలేదు. వానికి వాస్తవంగా ఆరోగ్యం కరెక్ట్ చూస్తలేరు. మా తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి. అసలు ఇప్పుడు అన్నింటిలో ఉన్నది తల్లిదండ్రులకి, మరి ఆర్టీసీలు లేదు. ఇంత కష్టపడి మమ్మల్ని పెంచి పోషించిన మా కన్న తల్లిదండ్రులకే మేము ఆర్టీసీలు చూపించలేని పరిస్థితి ఉంది. గవర్నమెంట్ కంపల్సరీగా ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ మా వాళ్ళకి కూడా మా తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకటి అలాగే చారణ రూపాయి ₹2 కూడా రిమూవల్ చేసిన పరిస్థితి ఉంది. చాలా మంది కూడా రోడ్డున పడ్డాయి, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారి పరిస్థితి వాస్తవంగా ఏంటంటే ఆర్టీసీలో ప్యాసింజర్దే బాధ్యత, టికెట్ కొనుక్కునే బాధ్యత ప్యాసింజర్దే అని చెప్తారు కానీ ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ ఎవరైనా కస్టమర్ ఏం చేస్తాడు, డబ్బులు ఇచ్చి తీసుకుంటాడు. మా ఆర్టీసీలో దరిద్రం ఏంటంటే మేము ఇచ్చినా ఆయన ప్యాసింజర్ ఓట్టుకున్నా అసలు ఆయన తప్పు చెప్పినా కానీ ఆ క్షణంలో తప్పించుకొని తప్పు చెప్తాడు. బలేదు కండక్టర్ డ్రైవర్ బలవుతారు. ఆ వ్యవస్థ పోవాలి, ఆర్టీసీలో రిమూవల్ అనే వ్యవస్థ పోవాలి. పోతేనే అప్పుడు మాకు స్వచ్ఛందంగా మాకు ఒక బాధ్యత అనే వస్తుంది, ఆర్టీసీ మీద నమ్మకం ఉంటుంది, ఉద్యోగ బాధ్యత కావాలి. అదొకటి. ఆర్టీసీకి సంబంధించి మీరు దాచుకున్న డబ్బులే మీకు ఏలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వాటిని వేరే ఖర్చులకు ఉపయోగిస్తుంది. దానిపైన ఏమంటారు? మాకు ఆర్టీసీలో ప్రత్యేకంగా గత 14 సంవత్సరాలుగా మాకు సిసిఎస్ అనే ఒక ప్రత్యేక సంస్థ మేము ఏర్పాటు చేసుకున్నది. అది ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే మాకు నెంబర్ 1 సిసిఎస్ మాకు కావాల్సింది. మాకు చాలా ఎంత ఇబ్బంది అయిందంటే దాదాపు 10 సంవత్సరాలుగా మేము పెట్టుకున్న డబ్బులని పిఎఫ్ కానీ సిసిఎస్ కానీ ప్రతి అమౌంట్ కూడా మా మేనేజ్మెంట్ పిఎఫ్కు చెల్లించలేదు. వాళ్ళు నోటీసులు ఇచ్చారు, కోర్టు నోటీసులు ఇచ్చారు, పిఎఫ్ చెల్లించలేదు, మాకు డబ్బులు ఇవ్వలేదు. మేము ఎంతో వాళ్ళు మా సిసిఎస్ మెంబర్స్ వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత మాకు ఈ మధ్యలో కొద్దిగా వస్తుంది, కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము దాచుకున్న డబ్బులు మాకు లోన్ రాకుండా చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికుడు పే స్లిప్ చూడండి, ప్రతి ఒక్కరికి కూడా పే స్లిప్ల లాస్ట్కి మొత్తం 2,000-3,000 కూడా రావు. వాళ్ళ కుటుంబం ఎట్లా గడవాలి? ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి. బయట బ్యాంకుల్లో తెచ్చుకున్నాం, ఎస్బీఐలో కానీ ఇప్పుడు యూనియన్ బ్యాంకులో అసలు ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎస్బీఐలో చాలా మంది లోన్లు ఇచ్చారు. బయట అప్పులు చేసుకొని అప్పుల పాలై చాలా మంది నెలకు ఇప్పుడు మా డిపోలో దాదాపు 6 నెలల కాలంలో 4 చనిపోయారు కండక్టర్. ఇది అప్పుల బాధనే. చాలా ఫ్యామిలీ పిల్లలు చదువులు ఎట్లా చదివించుకోవాలి? మేము ఇప్పుడు మా పిల్లల్ని ప్రైవేట్ చదివిస్తాను, మొత్తం ప్రైవేట్ అంతా గవర్నమెంట్ వాళ్ళనే సీట్ వస్తే చదువుతాం, లేకుంటే లేదు. పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి మాకు ఇచ్చినట్టు మేము జమ చేసుకునేవి మాకు లేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్. కాబట్టి ఈ మా యొక్క ఏది ప్రభుత్వంలో విలీనం అనేది మాకు ముఖ్యమైన ఇప్పుడు పాయింట్. అసలు ఉద్దేశం మాది ప్రభుత్వంలో విలీనం అనేది 90% అయ్యింది సార్. అది 90% గవర్నర్ గారి దగ్గర పోయి మీకు తెలుసు ఆ విషయం.
రెండేళ్ళు లేట్ చేసే వరకు ఎలక్షన్ కూడా వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు మీరు మాట ఇచ్చారు ఎలక్షన్లో మాట ఇచ్చారు, మీకు ప్రభుత్వం విలీనం చేస్తామని. 10% ఆగింది. 10% అది ఇప్పుడు గెజిట్లో కూడా మాకు ఆర్టీఐ తీసుకుని లాయర్ గారు ఆ నోటీస్ మాకు 10% పని మాకు పూర్తి చేస్తే మేము సంతోషంగా ఉంటాం. మేము మేము మీ పేరు ఎప్పటికీ చెప్పుకుంటాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసి మా కార్మికుల్ని మీకు ఎప్పుడు మీకు అండగా ఉంటాం. మేము మా కార్మికులు చిన్న స్థాయి ఉద్యోగస్తులు. మాకు ఇప్పటికీ ఆంధ్రాలో వాళ్ళ జీతంకు మా జీతం చూసుకుంటే 30,000 తేడా ఉంది సార్. 30,000 మేము పోరాటం చేస్తే వాళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్లో విలీనమయ్యారు. మళ్ళీ మాకెందుకు లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క మాట నిలబెట్టుకొని మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే డబుల్ డ్యూటీల వల్ల అంటే ప్రయాణికుడు ఒక దగ్గరికి వెళ్ళి వస్తే రెస్ట్ కావాలని చెప్పేసి పడుకుంటాడు. అట్లాంటి మీరు హైదరాబాద్ నుంచి కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు పోయి వస్తుంటారు. మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ ఒక డ్యూటీ కంపల్సరీ డిఎం చెప్పగానే మళ్ళీ పోతారు. మళ్ళీ దానివల్ల చాలా మంది కూడా బ్రెయిన్ స్ట్రోకులతోటి కావచ్చు, హార్ట్ అటాక్లతో చనిపోతున్న పరిస్థితి. ఎందుకు దీన్ని ఎందుకు ఇంకా ప్రభుత్వం కావచ్చు, యాజమాన్యం ఇంకా ఈ ముందుకు తీసుకెళ్తుంది? సార్ ఇప్పుడు మాకు గత 14 సంవత్సరాలుగా ఇప్పుడైతే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ 2 దఫాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, ఈ మొత్తం 12 సంవత్సరాల దాకా మాకు రిక్రూట్మెంట్ అనేది లేదు. రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఈ ఉన్న సిబ్బంది ఒక డ్రైవర్ డబుల్ డ్యూటీ రోజు మా డిపోలో చార్ట్ పడుతుంది మాకు. ఆ చార్ట్లో చూస్తే దాదాపు 20-30% డ్యూటీలో ఉంటాయి సార్. మళ్ళీ డబుల్ డ్యూటీలు ఉంటే డబ్బులు వస్తాయని వాళ్ళు అడిగితే ఏమంటారు, అవి డబ్బులు తీసుకుంటారు కదా అంటారు. కానీ వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో స్ట్రోక్ చనిపోవడం చాలా జరిగింది. కాబట్టి ఈ స్ట్రోక్ అంటే ఇప్పుడు ప్రతి బాగా స్ట్రెయిన్ అవుతుంది. అంటే ఇప్పుడు డిఎం గారు బెదిరిస్తారు, మాకు ఏంటంటే డబుల్ డ్యూటీ చేయాలి కంపల్సరీ. మళ్ళీ లీవులు ఇవ్వడం లేదు, పూర్తిగా లీవులు ఇవ్వడం లేదు, డబుల్ డ్యూటీ చేయాలి. మా కుటుంబంలో ఏదైనా పెళ్ళిళ్ళకు పోవాలన్నా మా బంధువులందరూ మర్చిపోయారు, మేము పోవటం లేదు. ఇప్పుడు వీళ్ళు ఉద్యోగస్తులు అన్నిటికి వస్తారని అనుకుంటారు, కానీ మేము ఉద్యోగస్తులు కానే కదా, వాళ్ళ దృష్టిలో ఉద్యోగులు అనుకుంటారు. కానీ మేము అసలు పూర్తిగా లేబర్ కంటే ఎక్కువ అయిపోయినాం. లీవులు తీసుకునే పరిస్థితి లేదు. మండే లీవ్ అంటే మండే చనిపోతే పోవద్దా? ఎమర్జెన్సీ వర్కర్ పూర్తిగా మేము పూర్తిగా 8 గంటలు కాబట్టి 16 గంటలు డ్యూటీ చేస్తున్నాం. కానీ ఎవరైనా చనిపోయి మెసేజ్ వస్తే ఆ మండే రోజు చార్జ్ షీట్ ఇస్తే ఏదో ఇచ్చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఆర్టిస్ట్లో ఉంది సార్. చూసుకున్నట్టయితే ప్రభుత్వంలో విలీనం చేస్తానని గెజెట్ వరకు అంటే గవర్నర్ దాకా తీసుకెళ్ళడం ఈ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కార్మికులకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మహాలక్ష్మి పథకం కోసం తాము రాత్రింబవళ్ళు కష్టపడి సక్సెస్ చేశామని ఆయన మమ్మల్ని విస్మరించింది ప్రభుత్వం అని కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. న్యాయమైన తమ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి, లేకపోతే మాత్రం సమ్మెకు ఈసారి మాత్రం తప్పకుండా వెళ్లాల్సి వస్తుందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. దీనికి మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్తున్న నేపథ్యం. వీడియోస్ ప్రభాకర్ గణేష్ సమ్మె హైదరాబాద్ నుంచి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.